టాటా మ్యాజిక్ ఒకటి ఉంది. బండి కొనుక్కొని సంవత్సరం. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలకి పెంచలేకపోతున్నాను. నా వయసు అయిపోయింది. ఈ టోల్ గేట్ పెంచిన కాడి నుంచి ఇంటికి 100 రూపాయలు తీసుకొని వెళ్తున్నా. 2 ట్రిప్పులు ఎత్తే 100 రూపాయలు, 200 మిగులుతున్నాయి. 100 రూపాయలు నాకు ఖర్చు పోతే 100 తీసుకెళ్తాం. నా పిల్లలు ఎట్టా బతకాలా? నేను పవన్ కళ్యాణ్ గారికి మా న్యాయం చేస్తారని చెప్పి మా వర్కర్లంతా వచ్చాము. మీరు లెక్కేయండి. ఒక ట్రిప్ పోయేస్తే అప్ అండ్ డౌన్ 800 వస్తాయి. 800లో 300 ఆయిల్కి పోతుంది ఒక ట్రిప్కి. 200 రూపాయలు డ్రైవర్కి, 160 రూపాయలు టోల్ గేట్కి. ఇదివరకు ఇంత ముందు 150 రూపాయలు టోల్ గేట్ నెలకి. ఆ టోల్ గేట్ మాకు పాస్ చేసి మాకు నెల కార్డు ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి మేము దండం పెట్టి చేతులకి ముక్కుతాం. లేదంటే మా ఆడపిల్లలతో సహా మేము ఆత్మహత్య చేసుకుంటాం. నాకు 3 ఆడపిల్లలు. ఆ పిల్లలకి పెళ్లిళ్ళు కూడా నేను చేయాల. నా గుంటానికి ఇల్లు కూడా లేదు. ఆ బండి తీసుకుని వెళ్ళిపోతాడు ఫైనల్ చోడు. నా బతుకు ఎన్ని, నా పిల్లలట బతకాలా? నా చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పుకుంటానికి వచ్చానయ్యా. గత 15 సంవత్సరాలుగా టాటా మ్యాజిక్ లో మంత్లీ పాస్ అనేది టోల్ గేట్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. నేను ఒక టైంలో ఉద్యోగం చేశాను. అయితే ఉద్యోగంలో సరిపడా జీతం సరిపోక ఏదో టాటా మ్యాజిక్ లో కొంచెం అటు ఇటుగా చూస్తామని సొంతంగా ఉద్యోగం లేకుండా సొంతంగా ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చామండి. అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా మంత్లీ పాస్ అనేది తీసేశారు. అయితే నాకు ఉద్యోగం పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే నేను వచ్చేసాను ఇక్కడికి. ఈ టాటా మ్యాజిక్ లో వచ్చిన తర్వాత ఇక్కడ మంత్లీ పాస్ కూడా తీసేశారు. అయితే నెలకు వచ్చేసి మాకు 10,000 రూపాయలు, అంటే రోజుకి 85 రూపాయలు ట్రిప్పుకి అవుతున్నాయి. నెలకు వచ్చేసి 10,000 రూపాయలు అవుతున్నాయండి. నా బండి ఫైనాన్స్ వాళ్ళు కూడా తీసుకెళ్లిపోయారు. దాని గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. దాని గురించి ఉప ముఖ్యమంత్రి గారికి మా విన్నపం తెలియజేసుకుందామని ఇక్కడికి వచ్చామండి. గత 15 సంవత్సరాల నుంచి మంగళగిరి టౌను చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ఈ టాటా మ్యాజిక్ వాహనాలు కొనుగోలు చేసుకొని ఎందరో ఉద్యోగాలు లేక నిరుద్యోగులందరూ కూడా ఈ టాటా మ్యాజిక్ ను ఒక జీవనోపాధిగా ఎంచుకొని ఫైనాన్సులు తీసుకుంటూ కొంత అడ్వాన్స్ గా చెల్లించి ప్రీమియం ఈ విధంగా మా జీవనం కొనసాగిస్తున్నాం. గతంలో ప్రతి టోల్ గేట్ లో 150 రూపాయలు నెలవారీ పాసులు ఇవ్వడము, ఆ విధంగా వస్తూ ఉంటూ మేము వెళ్ళాక మా కిస్తీలు కట్టుకుంటూ మా జీవనాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు డీజిల్ రేట్లు పెరిగిపోవడము, మా జీవనోపాధికి బాడుగలు లేకపోవడము, దాని చందంగా మూలిగే లెక్క మీద తాడిగా పట్టే చందంగా మాకు ఈ టోల్ గేట్ సమస్య గత 6 నెలల నుంచి కూడా నెలవారీ పాసులు తీసేసి 150 ఉన్న పాసులు తొలగించేసి ప్రతి సింగల్కి వచ్చేసి 85 రూపాయలు కట్టమని దాని ఈ టోల్ గేట్ సిబ్బంది మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడము, ఈ వచ్చే ఆదాయం కూడా ఈ టోల్ గేట్లను మాకు ఇదవుతుంది. ఈ డీజిల్ రేట్లతో బాడుగలు లేక ఈ టోల్ గేట్లు సతమతమయ్యి మాకున్న కిస్తీలు కట్టలేక మా పళ్ళు కూడా ఫైనాన్షియల్ తీసుకెళ్లే పరిస్థితి, భార్య పిల్లలను ఇబ్బందికి గురి చేస్తున్నాం. కావున మాకు ఏ ఉపాధి కూడా గవర్నమెంట్ చూపలేదు. కనీసం ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాము. ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలియజేసి ఆయన మా పట్ల స్పందించి మాకు తగిన న్యాయం చేసి మాకు ఈ నెలవారీ పాసులు ఇప్పించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని వేడుకోవడానికి ఈ ఆఫీస్కి రావడం జరిగింది. దయచేసి ఆయన న్యాయం చేస్తారని నమ్ముతూ ఆయనకు విన్నవించడానికి మేమందరం కలిసి కట్టి ఇక్కడికి రావడం జరిగింది. నమస్కారం. ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడే సారు కలవడానికి వచ్చాము. ఆ సార్కు రిప్రజెంటేషన్ ఇస్తే మా సమస్యలు విన్నవించడానికి ఇప్పుడే ఇస్తాం. సారు వస్తాడు. అందరికీ నమస్కారం అండి. మేము టాటా మ్యాజిక్ డ్రైవర్లమండి. మేము బళ్ళు తోలితేనే మా పొట్ట గడిచిస్తుంది. మాకు 20 కిలోమీటర్ల లోపు ఉచితంగా టోల్ ఫ్రీ అని చెప్పారు. కాకపోతే లోగడ 300 రూపాయలు 150 రూపాయలు నెలసరి పాసులు కట్టి మేము తీసుకునే వాళ్ళం, తిరిగే వాళ్ళం అండి. ఈనాడు ఆ పాసులు ఎత్తేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసారండి. వెళ్ళేటప్పుడు ప్రూఫ్లు ఇస్తే కానీ వెళ్ళేటప్పుడు 80 రూపాయలు, వచ్చేటప్పుడు 80 రూపాయలు. రోజుకు 2 ట్రిప్పులు పడతాయండి. ఇప్పుడు 85 రూపాయలు చేశారు. మాకు వచ్చేసి తెల్లారుజామున 2 గంటలకి లేచి వచ్చి సీరియల్ వేస్తే కానీ మాకు రోజుకు వచ్చి 2 ట్రిప్పులు పడతాయండి. ఆ 2 ట్రిప్పుల్లో 1600 వస్తాయండి. మాకు 600 ఆయిల్కి పోతుంది, 100 రూపాయలు ఖర్చులు పోతాయి. మాకు 900 రూపాయలు ఉంటాయండి.
ఈ 900 320 రూపాయలు మాకు టోల్ గేట్ పోతుందండి. టోల్ గేట్ పోతే మాకు ఎంత మిగులుతుందండి? 580 రూపాయలు మిగులుతున్నాయి. ఈ 580 రూపాయల్లో బండికి మెయింటెనెన్స్ ఏంటి, లేకపోతే మాకు ఇన్సూరెన్స్లు కానివ్వండి, బ్రేకులు కానివ్వండి, అవన్నీ తీసేస్తే మాకేం మిగులుతుందండి? మేము కష్టం చేసి బతికేవాళ్ళం. ఎల్లో ప్లేటు ట్యాక్స్ కట్టాలంటున్నారు. ఎల్లో ప్లేట్కి మన నెలసరి పాసులు ఎత్తేసి రోడ్డు మీద బతికే వాళ్లకు నెలసరి పాసులు తీసేసి వైట్ ప్లేట్ వాళ్లకు 340 రూపాయలు అంటే ఉండ వాళ్ళకే బాగు చేస్తున్నారే తప్ప కష్టం చేసుకుని బతికే వాళ్లకు ఏమీ లేకుండా చేస్తున్నారు. కాబట్టి మాకు లోకల్ పాసులు ఇప్పిస్తారని మేము కోరుకుంటూ ఈ ఈ ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒక్క మీడియా ద్వారాగా వాళ్ళ దాకా తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. నమస్కారం అయ్యా, మా సమస్యలో 5 నెలలు అయింది టోల్గేటు. మేము బ్రతికేది టోల్గేట్ల మీదే, మా భార్య బిడ్డలు కాపాడుకునేది దాని మీదే. నెలకి 150 రూపాయలు పాస్ ఇచ్చేవాళ్ళు, ఆ పాసు తీసేశారు. 15 నెలల నుంచి ఇదే జరుగుతుంది. మమ్మల్ని ఆదరించేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ పోనీ 85 రూపాయలు, రాని 85 రూపాయలు. మేము తోలేది అంత, మేము కట్టేది అంత, పనులు చేయించుకునేదంతా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు బళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. మేము ఎట్ట బతకాలి? మా భార్య బిడ్డలు ఎట్ట కాపాడాలి? మా వర్కర్లు అందరూ ఉన్నారు చూడండి, అందరూ అల్లాడిపోతున్నారు. ఎవరండి మమ్మల్ని ఆదరించేవాళ్ళు ఉన్నారా సార్? ఈపులు కొట్టండి సార్, కడుపులు కొట్టొద్దు. మేము బలహీన, మా సమస్యలు తీర్చేవాళ్ళు ఎవరు? ఇదిగో వస్తున్నారు. ఎవరు రావట్లేదయ్యా. మీ గత 3 నెలల నుంచి తిరుగుతానే ఉన్నాం. మా మొరాలకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని భగవంతుడిని కోరుకుంటున్నాం. మా సార్తో కూడా ఒకసారి చెప్పండి, ఈ పైకి వెళ్ళేటట్టుగా చూడండి సార్ ఈ సమస్యల్ని. అయిద్దని మేము అనుకుంటున్నాం సార్. మాకు ఆ నమ్మకం ఉందంటే ఆయన పేదల పార్టీ నాయకుడు, ఆయన పేదలను ఆదరించేవాడు పవన్ కళ్యాణ్ గారు. మాకు చేస్తారు, మాకు ఒక న్యాయం జరిగిద్దని మేము ఆయన గారి దగ్గరికి వచ్చాం. అదే సంగతి. దయచేసి మా సమస్యల్ని మీరు ఏదో చేయాలని కోరుకుంటున్నామయ్యా మేము.